నమస్కారం. ఏరువాక బులెటిన్కి స్వాగతం. కారం లేని కూర ఉంటుందా? మిర్చి పంట లేని పొలం పంట ఉంటుందా? మిరప సాగు చెయ్యని రైతు ఉంటాడా? మార్కెట్లో మిర్చికే ఉన్న డిమాండ్ మరే పంటకైనా ఉంటుందా? అందుకే మిర్చిని సాగు చేసుకోవాలి, అధిక దిగుబడులు సాధించాలి. అయితే చిక్కళ్ళ ఏమిటంటే దీనిలో చీడపీడల బెడద ఉండనే ఉండదు. వాణిజ్య పంటల్లో మిర్చిది ప్రథమ స్థానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిర్చి లేని కూరను ఊహించలేం, కారం లేకుండా కూర వండుకోలేం. అన్ని వంటకాల్లో పచ్చిమిరపకాయల్లో మిరపపొడిను వేసుకోవాల్సిందే. ఇది వంటకంలో ఖచ్చితంగా వేయాల్సిన పదార్థం. అందువల్లే దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఏ పంట ధర తగ్గినా మిరపకు మాత్రం ధర తగ్గడం చాలా అరుదు. అందువల్ల మిర్చి సాగు చేసిన రైతులు నష్టపోవడం అంటూ ఉండదు. మిరపను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 4,50,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సుమారు 6,30,000 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. ఈ ప్రాంతాలు భారతదేశంలోనే ఉత్పాదకతలో మొదటి స్థానంలో నిలిచాయి. దీని సాగుకు వర్షాధార పంటకు నల్లరేగడి భూములు, నీటి వసతి కలిగిన నేలలకు నల్లనేలలు, చలకా నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు బాగా పనికి వస్తాయి. దీని నారు పెంచేందుకు 1 ఎకరానికి 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనం ఎండబెట్టేందుకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. మిరప సాగులో తెగుళ్ల బెడద అధికంగానే ఉంటుంది. సాధ్యమైనంత వరకు కొన్ని తెగుళ్లనైనా తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. అయినా సాధారణంగా మిరపలో కొన్ని తెగుళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మిరపలో నారుకుళ్ళు తెగులు సాధారణంగా కనిపిస్తుంది. ఈ తెగులు వస్తే లేత మొక్కల కాండం మెత్తబడిపోతుంది. దీనివల్ల మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. ఇది పంటకు చాలా నష్టం కలుగజేస్తుంది. ఈ తెగుల్ని తొలి దశలోనే గుర్తించాలి. తెగుల్ని అరికట్టడం కోసం విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి, వారం రోజుల తర్వాత మరోసారి లీటర్ నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1% బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. ఎత్తైన నారుమల్లలో నారుమల్లను పెంచాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల వంతున కాప్టాన్తో గాని మాంకోజెబ్తో గాని విత్తన శుద్ధి చేయాలి. విత్తనాలను ఒత్తుగా విత్తుకోవద్దు. నారుకుళ్ళు తెగులు కనపడిన వెంటనే తడులను ఆపివేయాలి. ఇక మిరపలో సాధారణంగా కనిపించే మరో తెగులు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. వాతావరణం మబ్బుగా ఉండి ముసురు వర్షాలు పడుతున్నప్పుడు ఈ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తెగులు సోకితే ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. దీన్ని నివారించడం కోసం 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, 1 గ్రామ్ స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మిరప నాశించే మరో తెగులు కొమ్మ ఎండు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ముదురు కొమ్మల బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కొమ్మలు పైనుంచి కిందికి ఎండిపోతాయి. పండుకాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళిపోతాయి. దీని నివారణ కోసం ఎకరానికి ప్రొపికొనజోల్ 200 మిల్లీలీటర్లు పూత సమయంలో, కాయలు పండుబారే సమయంలో పంటపై పిచికారీ చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్, 3 గ్రాముల మాంకోజెబ్తో విత్తన శుద్ధి చేయాలి. ఈ తెగులు బారిన పడకుండా ఉండాలంటే కాయకుళ్ళు సోకిన మొక్కల నుంచి విత్తనం సేకరించకపోవడమే మంచిది. మిరప పైరులో మొక్కల ఎండు తెగులు వస్తే మొక్కలు వడిలిపోయి ఎండిపోయి పూత, పిందె, ఆకులు రాలిపోతాయి. దీని నివారణ కోసం లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి ద్రావణంతో వడిలిపోయిన చెట్ల మొదళ్ళు, చుట్టుపక్కల చెట్ల మొదళ్ళు తడిపి నత్రజని, నీటి తడులు తగ్గించాలి. బూర్ద తెగులు సోకినట్లయితే ఆకుల అడుగున తెల్లటి బూర్ద రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండుబారి కాయలు రాలిపోతాయి. ఈ తెగులు నుంచి పంటను కాపాడుకోవడానికి ఎకరానికి నీటిలో కరిగే గంధకం 600 గ్రాములు లేదా కెరతాన్ 200 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి.
నేటికి నాటి ఏరువాక మరిన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.